5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కట్టి అక్కడ మధు పార్క్ రిచ్ అనేటటువంటి అపార్ట్మెంట్ లో మధ్యతరగతి వాళ్ళు ఉంటే వాళ్ళందరూ నిలబడుతున్నారు. ఇవాళ వాళ్ళకు 450 ఇల్లు పాపం వాళ్ళందరూ బయటకు పంపిస్తున్నారు. వాళ్ళని పిలిచి ఎగరడము, బేరసారాలు ఆడము అన్ని రకాలుగా చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గాంధీ విగ్రహం పెడుతుంటే మరి ఆ రిచ్ మధుపార్క్ రిచ్ అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఖాళీ చేస్తున్నారో ఇవాళ మార్కెట్ లో రేటు 15,000 నుంచి 17,000 ఒక్కొక్క స్క్వేర్ ఫుట్ కి ఆడ పెడితే తప్ప ఇల్లు కొనలేని పరిస్థితి ఉంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు 15,000 to 17,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఇచ్చినాకనే ఆ మధుపార్క్ రిచ్ అపార్ట్మెంట్ జోలికి పోవాలి. లేదంటే మరి ఇదంతా మీరు న్యాయమైన బంగ్లా అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ కట్టే బంగ్లా మరి ఆ మధుపార్క్ రిచ్ వాళ్ళకి ఇల్లు వాళ్ళని లేదంటున్నారు కదా, మరి వాళ్ళందరూ తీసుకొచ్చి ఇల్లు ఇది న్యాయమైన బంగ్లా అని చెప్తున్నారు కదా. నది మధ్యలో నీళ్ల మధ్యలో ఉన్నదేమో న్యాయమైనదట, అది 30 మీటర్లు 40 మీటర్లు అవతల ఉన్నదేమో అన్యాయమైనదట. దారుణంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఇక్కడికి రావాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. వారు వచ్చి మరి ఎందుకోసం ఈ బిల్డింగ్ దగ్గరకు వస్తలేదు, ఎందుకోసం మీ బుల్డోజర్ పెద్దవాళ్ళ దగ్గరకు వస్తలేదో చెప్తే మేము శాంతియుతంగా ఇక్కడ నుంచి వెళ్తామని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఏదిరా హైడ్రా, ఏదిరా హైడ్రా, ఎక్కడా బుల్డోజర్, ఏదిరా హైడ్రా, ఏదిరా హైడ్రా, ఏదిరా హైడ్రా, ఏదిరా హైడ్రా, ఏదిరా హైడ్రా. జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి మూసీని కంప్లీట్ గా ప్రక్షాళన చేసి ఇక్కడ చుట్టుముట్టు చాలా పెద్ద ఎత్తున మంచి రంగుహంగులతో మాల్లు బిల్డింగ్లు కట్టామని చెప్పి ప్రపంచ బ్యాంకు నుంచి 5,000 కోట్లు లోన్ తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇంతవరకు ప్రజల మధ్యలో డిపిఆర్ పెట్టినటువంటి సంగతి మనకు తెలియదు. ఆ డిపిఆర్ లో ఏముందో కూడా మనకు తెలియదు. కానీ డిపిఆర్ లో ఏముందో తెలియకుండానే ఆల్రెడీ కూలగొట్టడానికి స్టార్ట్ చేశారు. అదే మూసి ప్రక్షాళనలో భాగంగా మరొక 5,000 కోట్లు పెట్టి గాంధీ బొమ్మ పెడతాం పెద్ద ఎత్తున అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళ అపార్ట్మెంట్స్ అన్ని కూడా తొలగిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే ఇంకొక పక్క దట్ట నడి మూసీలో కరెక్ట్ నీటి ప్రవాహానికి 5 నుంచి 9 మీటర్లు కూడా దూరం లేకుండా ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఇంత పెద్ద బిల్డింగ్ కడతా ఉంటుంది. ఈ టీఆర్ఎస్ హయాంలో దీనికి పర్మిషన్ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యలో ఆపడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు పనులు ప్రారంభం అవడం జరిగింది. మేము ఇవాళ సూటిగా ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, మీ ప్రభుత్వంలో హైడ్రా అనేటటువంటి సంస్థలో పేదవాళ్ళకు ఒక న్యాయం పెద్దవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? మీరు నిన్న వెలుగుమట్లలో పట్టాలు ఉన్నటువంటి పేదవాళ్ళ ఇండ్లేమో కూలగొట్టిండ్రు, ఇక్కడనేమో మూసీ నది రివర్ బెడ్ లో లిటరలీ వాటర్ లో ఉన్నటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టునేమో మీరు కట్టనిస్తా ఉన్నారు. మరి సెలెక్టివ్ డిస్క్రిమినేషన్ ఎందుకు పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం? ఖచ్చితంగా హైడ్రా రంగనాథ్ గారు ఇక్కడికి రావాలి, బుల్డోజర్ తీసుకొని రావాలి. తెలంగాణ జాగృతి నుంచి మేమంతా కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నాం. హైదరాబాద్ లో మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ ఏదైతే పోతా ఉన్నదో ఆ అపార్ట్మెంట్ వాసులకి మీరు ఇప్పుడు ఇక్కడ ఈ నీళ్లలో ఉన్నటువంటి కరెక్ట్ అని చెప్తున్నారు, వాళ్ళు 30 మీటర్ల దరిదాపున ఉంటే వాళ్ళకి తప్పని చెప్తున్నారు, వాళ్ళకి మార్కెట్ రేట్ కట్టివ్వడం లేదు. ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖమ్మం వెలుగుమట్లలో ఉన్నటువంటి బాధితులకు తక్షణమే మీరు ఇండ్లు ఇవ్వాలి, ప్లేస్ ఇవ్వాలి, వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా ఖాళీ చేయించారు. ఎట్ ద సేమ్ టైం మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ వాళ్లకు మినిమం మార్కెట్ రేట్ కట్టి 15 నుంచి 17,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ కి లెక్కలు కట్టి మీరు ఇవ్వాలి. లేదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులను వాళ్ళకి అపార్ట్మెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ పదే ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో అందరినీ మీరు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. దీనికి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మీకు బుద్ధి చెప్తారు. మేము మాత్రం హైడ్రా రంగనాథ్ గారు వచ్చేంత వరకు ఇక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నాం, వెయిట్ చేస్తాం. రంగనాథ్ గారు రావాలి, బుల్డోజర్ తీసుకుని రావాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. జై తెలంగాణ.